గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాసెస్ లో మనము డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి. ఈ రోజు నుంచి మనము ఒక కొత్త టాస్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే అర్థమెటిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమెటిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఇక మీదట డైలీ డిస్కస్ చేస్తూ వస్తామండి. అది కూడా ఎలా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎటువంటి ట్రిక్స్ యూజ్ చేస్తే లేదా ఎటువంటి షార్ట్ కట్స్ యూజ్ చేస్తే లేదా ఎటువంటి మెథడ్స్ యూజ్ చేస్తే మనం ఎగ్జామ్స్ లో సక్సెస్ అవ్వచ్చు అనే మైండ్ సెట్ తో మనం ఈ రోజు నుంచి క్లాసెస్ డిస్కస్ చేయడం జరుగుతుందండి. మన క్లాస్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ని ఎలా అటెంప్ట్ చేయాలి, అది మనకు మెయిన్ టార్గెట్ అండి. అది సబ్జెక్ట్ నేర్చుకోవడము లేదా డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకొని సాల్వ్ చేయడం మన కాన్సెప్ట్ కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఆ ఒక్క పాయింట్ ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోం. మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ప్రీవియస్ కోచింగ్ తీసుకోనో లేదా ఆన్లైన్ క్లాసెస్ లోనో ఎక్కడో చోట నేర్చుకుని ఉంటాం. నేర్చుకోకపోయినా కూడా మన ఛానల్లో మీకు అతి తొందరలో మన అర్థమెటిక్ క్లాసెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. కాబట్టి నో ప్రాబ్లం, సబ్జెక్ట్ తెలియకపోయినా నో ప్రాబ్లం. మన మెయిన్ టార్గెట్ ఏంటంటే క్వశ్చన్ ని ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ తో మనం క్లాసెస్ డిస్కస్ చేసుకుంటూ వస్తామండి. డైలీ ఒక్కొక్క ట్రిక్ మనం నేర్చుకుంటూ వస్తాము. ఆ ట్రిక్స్ కానీ మీరు కరెక్ట్ గా ఫాలో అయినారంటే ఎగ్జామ్ లో మీరు అతి తక్కువ టైంలో ఆన్సర్ ని టిక్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే చూడండి, ratio of upstream speed of a boat to speed of river current is 4:1. It covers 42 kilometers in downstream in t hours and 24 kilometers upstream in t-1 hours. Find the speed of the boat in still water. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కాన్సెప్ట్ లో మనం బేసిక్స్ ఆల్రెడీ నేర్చుకుని ఉంటామండి, నేర్చుకోకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ మనము ఈ క్వశ్చన్ ని ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేయాలనేది ఇక్కడ మనం డిస్కస్ చేస్తామండి. అట్ ది సేమ్ టైం మీకు సబ్జెక్టు అస్సలు తెలియకపోతే మీకు అర్థం కాదు కాబట్టి బేసిక్స్ కూడా కొంచెం టచ్ చేస్తామండి. సో బేసిక్ మెథడ్ లో మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలి, ఈ 2 మెథడ్స్ కూడా మీకు చెప్తామండి. నో ప్రాబ్లం, ఎవరికి ఇబ్బంది ఉండదు. బేసిక్ మెథడ్స్ నేర్చుకుంటాము, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అటెంప్ట్ చేయాలి ఇది కూడా నేర్చుకుంటామండి. మీకు డిఫరెన్స్ అక్కడే అర్థమైపోతుందండి. ఫస్ట్ మనం టార్గెట్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అటెంప్ట్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ చూద్దామండి. మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? అప్స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ రివర్ ఆర్ స్పీడ్ ఆఫ్ కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, మనం ఏదైనా అనొచ్చండి. ఆ స్పీడ్ ఆఫ్ కరెంట్ రేషియో ఎంత? 4:1 అండి. ఓకే ఫ్రెండ్స్, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ కరెంట్ 4:1 రేషియోలో ఉందన్నాడు. మనకేం కావాలి? స్పీడ్ ఆఫ్ బోట్ కావాలండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ కావాలి. ఇక్కడ మనం ఒక పాయింట్ గమనించాలండి. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ కరెంట్. ఓకేనా? అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఈస్ టు స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఈక్వల్ టు 4:1. అవునా? ఇక్కడే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎలా అంటే ఈ సి వాల్యూ ఇక్కడ ఎంత ఉందండి? సో కంపేర్ చేస్తే సి వాల్యూ మనకి ఎంత? 1. అవునా? సి వాల్యూ 1 ఉంది. ఇప్పుడు బి మైనస్ సి వాల్యూ ఎంత ఉందండి? బి మైనస్ సి వాల్యూ ఎంత ఉంది? 4 ఉంది. అవునా? బి మైనస్ సి వాల్యూ 4 ఉంది. సి వాల్యూ ఏమో 1 అనుకున్నాము. అప్పుడు ఇక్కడ వాల్యూ 4 రావాలంటే బి ప్లేస్ లో ఎంత ఉండాలండి? బి ప్లేస్ లో ఎంత ఉండాలి? 5 ఉండాలి. అప్పుడు మనకి ఏమవుతుంది? 5 - 1 4 సరిపోతుందండి. అవునా? సో మనకి కావాల్సింది ఏంటి? స్పీడ్ ఆఫ్ ది బోట్ కావాలి. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏమొచ్చింది? 5 వచ్చింది.
అంటే మనకు వచ్చే ఆప్షన్ లేదా మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్లీ 5 అయినా ఉండాలి, లేదా 5 మల్టిపుల్స్ అయినా ఉండాలండి. ఓకే, ఎగ్జాక్ట్లీ 5 ఉండొచ్చు, లేదా 5 మల్టిపుల్స్ ఉండొచ్చు. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ 5 ఉందా? ఉంది. సో ఆన్సర్ అయిపోయిందండి. క్లియర్ కదండి? మన ఎగ్జామ్ లో ఇలా అటెంప్ట్ చేస్తేనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చండి. సొల్యూషన్ మొత్తం చేసుకుంటా పోయామంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే కదా ఫ్రెండ్స్? అప్ స్ట్రీమ్ స్పీడ్ కరెంట్ స్పీడ్ రేషియో 4:1. అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏమో స్పీడ్ ఆఫ్ ది బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ది కరెంట్ ఈక్వల్ టు 4:1. స్పీడ్ ఆఫ్ ది కరెంట్ వాల్యూ 1 అనుకుంటే బోట్ మైనస్ కరెంట్ 4 అవుతుంది. సి వాల్యూ 1 కాబట్టి బోట్ వాల్యూ 5 అనుకుంటే 5 - 1 4 సరిపోతుందండి. అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ 5 అయి ఉండాలి. సో 5 అనే ఆప్షన్ ఆడ ఒకటే ఉంది కాబట్టి సరిపోయిందండి. 2 ఉంటే ఏం లేదండి, ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తాము. కంపేర్ అంటే అన్ని చోట్ల సాటిస్ఫై అయ్యిందంటే ఓకే, లేదంటే సెకండ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే కదా ఫ్రెండ్స్? ఇది మనం ఎగ్జామ్ లో సాల్వ్ చేసే ప్రాసెస్. బేసిక్ మెథడ్ లో మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనకు 4 ఫార్ములాస్ తెలుస్తుండాలండి ఈ కాన్సెప్ట్ లో. అదేంటంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఎక్స్ అనుకోండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఎక్స్ అనుకోండి, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ వై అనుకోండి. ఓకేనా? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఎక్స్, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ వై. అప్పుడు స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ వై అండి. అంటే స్పీడ్ ఆఫ్ ది బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ది కరెంట్. స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ వై అండి. ఓకేనా? స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్ అంటే ఎక్స్ ప్లస్ వై, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ వై. ఈ 4 పాయింట్స్ కానీ మనకు తెలిస్తే ఈ చాప్టర్ అయిపోయినట్టే అండి, ఈ టాపిక్ అయిపోయినట్టే. ఇప్పుడు క్వశ్చన్కి వచ్చేద్దామండి. స్పీడ్ ఆఫ్ ది అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ 4:1. అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటండి? ఇక్కడే చెప్పుకున్నాం, ఎక్స్ మైనస్ వై. అవునా? ఎక్స్ మైనస్ వై బై స్పీడ్ ఆఫ్ ది కరెంట్ వై అనుకున్నాం. ఈక్వల్ టు ఎంత? 4:1 అంటే 4/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి? ఎక్స్ మైనస్ వై ఇంటూ 1 అంటే ఎక్స్ మైనస్ వై, వై ఇంటూ 4 4y. ఈ మైనస్ వై రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందండి? ఎక్స్ ఈక్వల్ టు 5y. ఎక్స్ ఈక్వల్ టు 5y అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్కి రండి. ఇట్ కవర్స్ 42 కిలోమీటర్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ in t hours and 24 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ in t - 1 hours. ఇప్పుడు మనకి ఇంకొక ఫార్ములా కూడా తెలుసా అండి. స్పీడ్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం. అవునా? సో ఆ కాన్సెప్ట్ అప్లై చేయండి. స్పీడ్ ఏమో డౌన్ స్ట్రీమ్ ఇక్కడ ఉంది, ఉన్నది ఏంటండి? డౌన్ స్ట్రీమ్ లో ఉంది. డౌన్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ వాల్యూ 5y ప్లస్ వై ఎంత? 6y ఈక్వల్ టు డిస్టెన్స్ ఏమో 42 కిలోమీటర్స్, టైం ఏమో t అవర్స్. ఓకే, 6 1s are 6 7s are 42. t ఇంటూ వై, t ఇంటూ వై ఎంత అండి? 7. నెక్స్ట్ పాయింట్ అప్లై చేయండి. 24 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ ఇన్ t - 1 అవర్స్ అంటే స్పీడ్ ఎంత అండి? అప్ స్ట్రీమ్ లో మనకి ఇచ్చిన అప్ స్ట్రీమ్ కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? ఎక్స్ మైనస్ వై. ఎక్స్ అంటే 5y, 5y మైనస్ వై 4y ఈక్వల్ టు డిస్టెన్స్ 24 కిలోమీటర్స్, టైం t - 1 అవర్స్. టైం t - 1 అవర్స్. 4 1s are 4 6 are y ఇంటూ దీని క్రాస్ మల్టిప్లికేషన్ అండి. ఈ t - 1 లెఫ్ట్ సైడ్ తీసుకురండి. y ఇంటూ t - 1 ఈక్వల్ టు 6. నెక్స్ట్ మల్టిప్లై చేయండి. y ఇంటూ t మైనస్ y ఇంటూ 1 y ఈక్వల్ టు ఎంత అండి? 6. ఇప్పుడు y t ప్లేస్ లో మనం ఏం చేయొచ్చండి? 7 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 7 మైనస్ వై ఈక్వల్ టు 6. 7 ఈ 6 లెఫ్ట్ సైడ్ వస్తే -6, ఈ -y రైట్ సైడ్ వెళ్తే +y. అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందండి? y వాల్యూ 1. y వాల్యూ 1 అయితే x వాల్యూ ఎంత అండి? 5. x అంటే మీనింగ్ ఏంటండి? స్పీడ్ ఆఫ్ ది బోట్. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 5. అవునా? అంటే మనం ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తే అదే ఆన్సర్ వచ్చింది.
బేసిక్ మెథడ్ లో చేసినా మనకి అదే ఆన్సర్ వచ్చింది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటండి, ఏ మెథడ్ లో చేసామనేది ముఖ్యం కాదు, తక్కువ టైంలో ఏది పాసిబిలిటీగా ఉంటుందో అటువంటి మెథడ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో మనకి ఈ క్వశ్చన్ ని మనం ఎగ్జామ్ లో ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఈ ప్రాసెస్ ఫాలో అయినామంటే తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే కదండి, ఇది మనకి ట్రిక్ ఆఫ్ ది డే. ఇది బేసిక్ మెథడ్ అండి, ఇది మనకి బేసిక్ మెథడ్. మీకు మెటీరియల్స్ లో కానీ బుక్స్ లో కానీ అన్ని చోట్ల టెక్స్ట్ బుక్స్ లో అయితే మనకి ఈ మెథడే ఇస్తారండి. మనం నేర్చుకుంటే ఈ మెథడ్ నేర్చుకుంటే మనకి స్కోరింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి. అందరికీ ఓకే కదా ఫ్రెండ్స్, అందరికీ క్లియర్ గా అర్థమైంది కదండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ.